హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కెమెరాన్ రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం అవతార్ ఫైర్ అండ్ యాష్ ప్రపంచవ్యాప్తంగా ఒక రోజు ముందే ప్రీమియర్స్ తో థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. అవతార్ సిరీస్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇటు ఇండియాలోనూ ఈ సినిమాపై క్రేజ్ భారీ స్థాయిలో ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్, ఆన్లైన్ ట్రెండ్స్ లోనూ అవతార్ దూకుడు చూపించింది. దీంతో ఎప్పుడెప్పుడు అవతార్ 3 స్క్రీన్ పై చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేశారు ఆడియన్స్. అయితే రిలీజ్ కు ముందే ఈ సినిమా రివ్యూస్ కాస్త నిరాశపరిచేలా ఉండగా ఇప్పుడు రిలీజ్ తర్వాత కూడా మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకుంది. అవతార్ పార్ట్ 2 ది వే ఆఫ్ వాటర్, ఇప్పుడు వచ్చిన అవతార్ ఫైర్ అండ్ యాష్ కథనాలు ఒకేలా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం అవతార్ 2 వే ఆఫ్ వాటర్ కంటే అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ కాస్త బెటర్ గా ఉందని అంటున్నారు. కానీ అవతార్ 1 రేంజ్ లో లేదనే కామెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే అవతార్ 3 పండోరా కథనం పార్ట్ 2 లాగే ఉంది. ఇది దాన్ని పొడిగించిన వెర్షన్ లానే అనిపిస్తుంది. పార్ట్ 3 లో కొత్త మాంగ్వాన్ తెగ పరిచయం తప్ప కథ పరంగా వావ్ అనిపించే ఫ్యాక్టర్ ఏమీ లేదని అంటున్నారు. నిడివి కూడా కాస్త ఎక్కువే అని చెబుతున్నారు. అయితే జేమ్స్ కెమెరాన్ మేకింగ్, సౌండ్, CGI విజువల్స్ అద్భుతం అని చెప్పాలి. మొత్తంగా సిల్వర్ స్క్రీన్ పై సినిమాటిక్ అనుభవం ఇచ్చేలా అవతార్ 3 ఉందని అంటున్నారు.